ఖచ్చితంగా ఎప్పుడైతే అంటే పాస్ట్ లో అయినా కూడా ఆ, ఎప్పుడైతే ఎకానమీ సైడ్ డెవలప్మెంట్ సైడ్ అయినా కంట్రీ డెవలప్మెంట్ ఈక్విటీ పార్టిసిపేషన్ పెంచాలనుకున్నప్పుడు ఉమ్, గవర్నమెంట్ ఉమ్, దాని తర్వాత ఎఫ్ఐఎస్ అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడైనా ఉమ్, అంత రూపీ డివాల్యుయేషన్ ఆపాలనుకున్న ఫారెన్ ఫండ్స్ రావాలనుకున్నప్పుడు పాస్ట్ లో అయినా మనకు దీంట్లో క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ చాలా చేంజెస్ తీసుకొచ్చారు. yes, మనం ఒకసారి పాస్ట్ హిస్టరీ అంతా చూసుకుంటూ వస్తే ఉమ్, 2004 లో సార్ మెయిన్ గా ఆ, చిదంబరం ఆ, చాలా రాడికల్ స్టెప్ తీసుకున్నాడు. ఓకే, ఏవైతే ఈక్విటీ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆ. ఎస్టీడీ పేడ్ ఆ, అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఎస్టీడీ పేడ్ అంటే లిస్టెడ్, ఓకే, అన్లిస్టెడ్ వాటికి సంబంధం లేదు. ఓకే, లిస్టెడ్ వాళ్ళకి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి ఆ, రాడికల్ డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జీరో చేసేసాము. ఓకే. షార్ట్ టర్మ్ కూడా జీరో అనుకుంటా 2004 లో జీరోనే క్యాపిటల్ గెయిన్ జీరో మొత్తం. క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ మీరు జీరో. ఎస్టీడీ పే చేసి ఉంటే లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తే మీకు ప్రాఫిట్స్ ఏమొచ్చినా నో ట్యాక్స్. ఓకే, దట్ వాజ్ ఇన్ 2004. దట్ వాజ్ మేజర్ రాడికల్ స్టెప్. అప్పుడే మన ఈక్విటీ ఫ్లో బాగా పెరిగింది ఆ ఇయర్ లో. ఓకే, ఫారెన్ ఇన్వెస్టర్స్ రావడానికి ట్యాక్సెస్ లేవు కదా. ఎందుకంటే అంతకుముందు 3 years పెయిన్ ఉంది మార్కెట్ లో. 2001. పెయిన్ ఉన్నప్పుడైనా ఇట్లాంటి రాడికల్ స్టెప్స్ తీసుకొచ్చారు. ఫాస్ట్ లో ట్రాక్ రికార్డ్ ఉంది. ఓకే,